జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే పని చేశారు. సో మొత్తం మీద మీరు ఒకసారి గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మొత్తం 11 డిఏలు ఇచ్చి 5 సంవత్సరాలలో ఒక్క డిఏ కూడా ఆయన పెండింగ్ లేకుండా చేసినటువంటి ఘనత ఆయనది. అయితే ఈ 4 డిఏలు కేవలం మీ ప్రభుత్వంలో మీరు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వకుండా 16 నెలలు అంటే 17 నెలల కాలం గడిపి ఈ రోజు 6 నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏ ఒక్క డిఏ నేను ఇస్తా ఉన్నాను, మీరు దీపావళి పండుగ చేసుకోండి అని ఎంప్లాయీస్ మాట్లాడితే అది ద్రోహం కదా, అది పండగ అవుతుంది అంటారా? ఎక్కడైనా కూడా ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తారా? నేను ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్తా ఉన్నాను. ఇప్పుడు మీరు 2024 జనవరిలో ఇవ్వాల్సినటువంటి డిఏకి సంబంధించి ఈ రోజు మీరు అనౌన్స్ చేస్తున్నారు. ఓకే, అనౌన్స్ చేస్తున్నారు. ఇక్కడ సంబంధించినటువంటి అరియర్స్ ఉంటాయి. అరియర్స్ అంటే అప్పటి నుంచి ఇప్పటి దాకా రావాల్సినటువంటి బకాయిల్ని అరియర్స్ అంటారు. ఆ అరియర్స్ ని ఎప్పుడైనా కూడా ఒకేసారిగా ఇచ్చేస్తారు. అరియర్స్ అన్ని కూడా లేదనుకుంటే ఒక 4 ఇన్స్టాల్మెంట్స్ 5 ఇన్స్టాల్మెంట్స్ టైం తీసుకొని ఆ 4-5 ఇన్స్టాల్మెంట్స్ లో ఆ డిఎల్ అన్నింటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అంశం.